జేబీ న్యూస్కి స్వాగతం. నేను మీ సూర్యనారాయణ బాబు. పీపీపీ విధానంపై ఎర్రగొండపాలెం శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. ఇలాంటి విధానాల వలన వేలాది మంది పేద ప్రజానికం నష్టాలు పాలవుతున్నారని, జీవనోపాధి కోల్పోతున్నారని, కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే దీనివల్ల ప్రయోజనం ఉంటుందని ఆయన పేర్కొంటున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఈ రాష్ట్రంలో వ్యవస్థల్ని పీపీపీ అని ఒక తప్పుడు పద్ధతిని తీసుకొచ్చి తన సొంత ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పి డబ్బులు కొట్టేసే కార్యక్రమాన్ని తీసుకోవడంలో ఇవాళ రిజిస్ట్రేషన్ శాఖకు కూడా ఒక భాగం చేసేశాడు. పీపీపీ అంటే పేదవాడి పొట్టగొట్టే పిచ్చి పనికి మాలిన పని. ఇదే పనిని అన్ని వ్యవస్థల్లో తీసుకొచ్చేశాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవ్వరూ బతకాల్సిన బతికే ఆలోచన, బతికించాలనేటటువంటి ఆలోచన, బతికిద్దామనేటటువంటి బాధ్యత లేకుండా ఉన్నటువంటి వ్యవస్థల్ని మొత్తాన్ని దోచుకోవాలి. ఇవాళ మట్టిని దోచుకుంటున్నారు, మద్యంలో దోపిడీ, ఇసుకలో దోపిడీ, స్థలాలలో దోపిడీ, ఇవాళ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కూడా దోపిడీ చేయాలి. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఉన్నటువంటి 5 లక్షల పైచిలకు జీవనం సాగిస్తున్నటువంటి వారిని బయటకు పంపించేసి తెలుగుదేశం నాయకుల్ని, తెలుగుదేశం అనుకూలంగా ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తుల్ని దానిలో చొప్పించాల. పేరేమో పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, కానీ చేసేదేమో పబ్లిక్ని దోపిడీ చేసేటటువంటి కార్యక్రమం, పబ్లిక్ పొట్టగొట్టేటటువంటి పనికిమాలిన పని. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో మరింత మందికి షేర్ చేయండి.